వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక రకంగా చాలా హాట్గా నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసింది. ఒకటి ప్రధానంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్షం పంపించిన ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నోత్తరాలని చాలా వరకు ప్రశ్నలకు సమాధానం చెప్పేసినట్టుగానే వాటిని చేసేశారు. తర్వాత దానికి సంబంధించి స్పీకర్ నుంచి కానీ లేదంటే డిప్యూటీ స్పీకర్ నుంచి కానీ వచ్చింది. అలాగే మండలిలో జరిగిన వాడివేడి చర్చ అసెంబ్లీతో పోలిస్తే మండలిలోనే కాస్తంత గట్టిగానే చర్చ జరిగింది. ప్రధానంగా సమావేశాలు అయిపోయిన తర్వాత ఆట విడుపుగా నిర్వహించిన కార్యక్రమాలు, గేమ్స్ ఆడారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిసి ఒకళ్ళిద్దరు వీళ్ళు కూడా పేర్లు కూడా నమోదు చేయించుకున్నారట వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు. అలాగే రఘురామకృష్ణరాజు గారు చేసిన ప్రదర్శన ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దాదాపుగా వైసీపీ నేతలు ఈ వారంలో చాలా వరకు సైలెంట్ అయ్యారా? గతంతో పోలిస్తే ఈ అరెస్టుల పర్వం పోసాని అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు అరెస్టుల పర్వం చూసిన తర్వాత రాజీనామాలు కూడా పెరుగుతున్నాయనేది వైసీపీకి. దాదాపుగా ఇప్పటివరకు 5 ఎమ్మెల్సీలు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మరికొంతమంది క్యూ లైన్లో ఉన్నారు, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది. మరోవైపు టీడీపీ ఆకర్షిస్తోందా వైసీపీ నాయకుల్ని అనేది కూడా ఒక ప్రధానంగా జరుగుతున్న చర్చ. పవన్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల తర్వాత జనసేనకి సంబంధించి పార్టీలో ఒక కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే సంకేతం ఏమైనా ఇచ్చారా? అలాగే రేపు పునఃప్రారంభం కాబోతోంది అమరావతి రాజధానికి సంబంధించి. మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోతున్నారు, గతంలో ఒకసారి వచ్చి వెళ్ళారని. వీటన్నిటికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా అటు మండలి సమావేశాలు అలాగే ఇటు శాసనసభ సమావేశాలు, ఒక రకంగా మండలిలో ప్రతిపక్షం అయితే ఉంది, కానీ ప్రతిపక్షం లేని సమావేశాలు అసెంబ్లీలో ఎలా జరిగినాయి అనుకోవాలి? జరిగిపోయినాయి అంతే, రూల్ ప్రకారం జరగాలి, జరిగిపోయినాయి. అందులోనే వాదనలు ప్రతివాదనలు కాదు. ఒకసారి అక్కడ ఆ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి బయట్లు వింటేనే ఆ ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో వాళ్ళే చెప్తున్నారు. చంద్రబాబుని ఏమంటలేదు, ప్రభుత్వాన్ని ఏమంటలేదు. అట్ ద సేమ్ టైం ఇదిగో మేమేమి చేయలేకపోతున్నాం, ఏమి ఇయ్యలేకపోతున్నాం, సమాధానం చెప్పలేకపోతున్నాం అని ఎక్కడో చెప్పట్లేదు కదా, అదే అసెంబ్లీలో చెప్తున్నారు కదా. దెన్ పాలన సక్రమంగా ఉన్నట్ట లేనట్ట అది వైసీపీ అంటే విపక్షం మాట్లాడిందంటారు. స్వపక్షం వాళ్ళు మాట్లాడితే ఏమనాలి? గన్నవరం వెంకట్రావుది బాగా వైరల్ అవుతుంది. అట్లాగే పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏది చేయలేకపోతున్నాం అనేటటువంటి మాట నడుస్తుంది. ప్రభుత్వం ఈ రోజు వరకు అంటే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, అనుభవం ఉన్న నాయకుడు అన్నటువంటిది. అనుభవం ఉన్నటువంటి నాయకుడు తన పేరుతో ఒక నిలకడైనటువంటి ఒక పనిని ఏమి చేపట్టారు, లైక్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, లేకపోతే నవరత్నాలు లాంటిది, ఇది అమ్మ ఒడి లాంటిదో, 108, 104 ఇట్లాంటిది ఏం చేపట్టారు అనేటటువంటిది ఇప్పటి వరకు సమాధానం ఉండదు. పరిపాలన అనేది ఎవరొచ్చినా నడుస్తూ ఉంటుంది. మేము అద్భుతంగా మెరుగ్గా పరిపాలించామనేది మనం చెప్పుకోవడం, లేదా మనకి బాకాలు ఉదేటటువంటి మీడియా చెప్పుకోవడం, లేదా ఇప్పుడు ఆ బాకా బ్యాచ్లో పవన్ కళ్యాణ్ కూడా చేరడం. 10 నెలలైనా ఇంకా పాలన మీద మాకు పట్టు రాలేదంటే ఇంకేంటి అసలు? అదేం అనుభవం? ఇంకొకటి, సరే ఏ అనుభవము లేనటువంటి, వీళ్ళ దృష్టిలో అసమర్థుడైనటువంటి, వీళ్ళ దృష్టిలో అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏడాది తిరిగేటప్పటికి అన్ని చేసేసాడు కదా. ఏకంగా ఏం చేశాడు? 130,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, 1.5 మంది 2.5 లక్షల మందికి ఉపాధి ఇచ్చాడు వాలంటీర్ల పేరుతో. సచివాలయాలు పెట్టేశాడు ఏడాది తిరిగేటప్పటికి. సచివాలయాలు వచ్చేసినాయి, ఏడాది కూడా కాదు, మొదటి 3-4 నెలల్లోనే వచ్చేసినాయి. సచివాలయాలు రావడంతో పాటుగా ప్రతి ఇంటికి వాలంటీర్ రావడం అన్నటువంటి 6 నెలలు తిరిగేటప్పటికి అయిపోయింది. నవరత్నాలు ఏడాది లోపే పూర్తయిపోయినాయి. చేతులకి డబ్బులు రావడం మొదటి ఏడాదే జరిగిపోయింది. అది కంటిన్యూ చేసుకొచ్చాడు 5 ఏళ్ళు కూడా. కానీ అతనికి ఏ పాలన తెలియదు, అతనికి ఏ అనుభవము తెలియదు. 40 ఏళ్ల అనుభవం ఉంది, అద్భుతమైనటువంటి పాలన అనుభవం ఉంది, సంపద సృష్టించడంలో సిద్ధహస్తుడు. ఆయన దగ్గర చూసుకుని నేర్చుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ సాక్షిగా ఇక్కడేమో ఇంతవరకు సంపద సృష్టి కాలేదు. క్రిందటి ఏడాది కంటే ఏడాది ఆదాయం పడిపోయింది, కాగు లెక్కలు చెప్తున్నది అదే సందర్భంలో అప్పుల సంఖ్య పెరిగిపోయింది. మరొక వైపున అభివృద్ధికి సంబంధించి ఏం చేయలేకపోతున్నామని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు.
ఏవి చేయలేకపోతున్నాం, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని మరొక వైపు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. చంద్రబాబు గారు ఎన్నిసార్లు చెప్పారు ఇప్పటికీ, వెళ్ళండి మీరు ఇళ్ళ దగ్గరికి పోండి, జనంతో టచ్లో ఉండండి అని. ఎందుకు వెళ్ళట్లా ఎమ్మెల్యేలు? ఎందుకు వెళ్ళట్లా? వెళ్ళి ఏమని చెప్పాలి? అయ్యా మాకు ఇదివరకు 18,000 వచ్చేదయ్యా, ఆ పథకం కింద ఇప్పుడు డబ్బులు రావట్లేదు, మీరు ఎప్పుడు ఇస్తారయ్యా అని అడిగితే ఏమని చెప్తాడు? నెలకి 1,800 రూపాయలు 1,500 కదా, ఇప్పుడు 1,500 ఇస్తానంది మహిళలకి. 1,500 1,500 రూపాయలు 1,500 రూపాయలు ఇస్తానన్నారు కదయ్యా, వెయిట్ చేస్తున్నామంటే ఏమని సమాధానం చెప్తారు వీళ్ళు? అదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదయ్యా అంటే ఏమని చెప్తారు వీళ్ళు సమాధానం? ఎవరిని తిడతారు? అధికారుల్ని తిడితే ఊరుకుంటారు అధికారులు? గవర్నమెంట్తో నువ్వు చెప్పి డబ్బులు ఇప్పించవాయని మేము ఏమన్నా ఆపుతున్నామా అంటారు. ఒక రకంగా ఎన్నికల ముందు చేసిన ఈ భారీ ఆర్భాట హామీల వల్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే తలదించుకునే పరిస్థితి. ఇందులో ప్రధానంగా నిమ్మల రామానాయుడు పాప అసలు ఆయన మనసులో మరి ఏం ఫీల్ అవుతున్నాడో తలెత్తుకోలేని పరిస్థితి. మండల్లో కూడా ఆయన ఒక రకంగా ఫుట్బాల్ ఆడేసుకున్నారు మొన్న. ఆయన ఇంటింటికి వెళ్ళి నీకు 15 వస్తుంది, అలాగే వాలంటీర్లను మళ్ళీ మీరు మీ వచ్చి అధికారంలోకి వస్తే మీరు 10,000 తీసుకుంటారు, నాకు వచ్చి చించినాడు పూతరేకులు స్వీట్ ఇవ్వండి అని చెప్పడం, అదే పాయింట్ వాళ్ళు రేట్ చేయడం నిజంగా అది తలదించుకునే పరిస్థితే. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే వేరే రకంగా ఉండేది. అంటే సొంత పార్టీలో ఉండి కూడా ఒక రకంగా అవమానం భరించినట్టు అయింది పాపం ఆయన. అంటే ఏం చెయ్యాలి ఇక్కడ? సమస్య ఏంటంటే ఇప్పటికి కూడా అద్భుతం అద్భుతం అద్భుతం, ఆ రోజున ఈ ప్రభుత్వం వ్యర్థం వృధా, అదే వస్తే మారిపోతే అద్భుతం అని ప్రజల్ని నమ్మించినటువంటి మీడియాని అనాలా? దాన్ని నమ్మి జనాలకు ప్రచారం చేసినటువంటి మేధావులను అనాలా? సొంత పార్టీ వాళ్ళు కూడా నమ్మారు. ఇక్కడ పాయింట్ అది. వాళ్ళు ఎట్లాగో నమ్ముతారు, వాళ్ళు ఎందుకు నమ్మరు? మోసపోయేదేం కాదు, వాళ్ళకి తెలుసు అదంతా, వాళ్ళంత అమాయకులేం కాదు, వాళ్ళకి అందరికీ తెలుసు. జరగదని తెలిస్తే అలా ప్రచారం చేయరు కదా సార్. ఎందుకు చేయరు? భలేవారే, ఎప్పుడన్నా అట్లా కాదని చేశారే? ఇంతకుముందు బస్సుల్లో ఫ్రీ అన్నటువంటిది నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు వాళ్ళు. మహిళలకి నగదు బదిలీ అన్నటువంటిది 2009 ఎలక్షన్లో కూడా ఉంది. కావాలంటే మేనిఫెస్టోలో చూడండి, తెలుగుదేశం మేనిఫెస్టోలో 2009లో కూడా ఉంది అది. ఉచిత బస్సు పిల్లలకి విద్యార్థులకి 2009 మేనిఫెస్టోలో కూడా ఉంది. అట్లాగే నిరుద్యోగ భృతి అనేది అప్పుడు కూడా ఉంది. ఇవాళ కొత్తదేం కాదు అది. ప్రతిసారి చెప్తారు, మర్చిపోతుంటారు, పట్టించుకోరు. కాకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి దాంట్లో పడిపోయి ఈ అంశాలు మర్చిపోతుంటారు. ఇంకోటి పేపర్లు టీవీలే కాబట్టి అవి రాయవు కాబట్టి మర్చిపోతుంటారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అందులో ఇంకోటి అప్పుడు మేనిఫెస్టోలు కూడా ఎవరు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి మార్పుల్లో ఏంటంటే పబ్లిక్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం, ఇవన్నీ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిపోతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం మాట్లాడినటువంటి మాట ఏది, తను చెన్నైలో ఉన్నాను లేకపోతే కనుక నెల్లూరులో ఉన్నాను, ఇట్లాంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చెప్పాడు. తను ఎక్కడ పెరిగాను, ఎక్కడ పుట్టాను అన్నటువంటిది, లేకపోతే ఏం చదివాను అన్నటువంటిది, ఇట్లాంటి అవన్నీ కలిపి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా. అపోజిషనే పెడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు జగన్ అన్న మాటలు నాడు నేడని వీళ్ళు పెట్టలేదా? అట్లాగే వీళ్ళు నాడు నేడని పెడతానే ఉంటారు కదా. ఇదివరకటి రోజుల్లో ఈ ప్లాట్ఫామ్ ఉండేది కాదు. పేపర్లు టీవీలు మనకు బాగా ఊతుంటే ఆ విషయాలు ఏది హైలైట్ కావాలో ఏది కాకుండానో తొక్కేసేవాళ్ళు. ఇవాళ రోజులు కూడా మీడియా అట్లాగే ఉంది. కానీ వైసీపీకి ఉన్నటువంటి మీడియా చిన్నదే అయినా సోషల్ మీడియాలో ప్రశ్నలు ఆటోమేటిక్గా ప్రారంభమైనవి. ఆదాయం పెంపు, సంపద సృష్టి ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం దుకాణాలు తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి తక్కువ డబ్బులు అవడం వల్ల ఆదాయం సృష్టి వచ్చిందా? లేదు అంటే కనుక ఇవాళ ఉన్నటువంటి అమ్మ ఒడి అనేటటువంటి పథకానికి డబ్బులు ఇవ్వకపోవడం ద్వారా సంపద సృష్టించుకున్నారా? పోనీ దాచుకున్నారా? అందులో నుంచి నవరత్నాలు ఇవ్వకపోవడం వల్ల ఏమైనా సంపద సృష్టించబడిందా? జిఎస్టీ ఎందుకు పడిపోతుంది? పేదల చేతుల్లో డబ్బులు ఎందుకు లేవు? వ్యాపారుల చేతుల్లో వ్యాపారాలు ఎందుకు జరగటం లేదు? ఎందుకు తలడిల్లిపోతున్నారు? ఇవన్నీ ఆలోచిస్తే వాస్తవానికి రూట్ మారిపోయింది. కాకపోతే ఇది వాత పెట్టి ఆయింట్మెంట్ రాయడం. ఇప్పుడు ఈ ఆయింట్మెంట్ వచ్చే జూన్ తర్వాతన ఒక ఆయింట్మెంట్ ఏమో అమ్మ ఒడి, ఇంకొక ఆయింట్మెంట్ ఏమో రైతులకి డబ్బులు ఇవ్వటం. ఇవి రెండు రాస్తారు. అంతకుముందు నొప్పి తెలియకుండా సంక్షేమం ఇచ్చాడు, చిరాకేసింది, అసహ్యం వేసింది. అడగకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావా, హామీలు ఇవ్వాలి కానీ ఊరకనే డబ్బులు ఇచ్చేసేయడమేనా అని కోపం వచ్చింది అతని మీద. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నొప్పి తెలిసింది. కాబట్టి నొప్పి తెలిసాక మందేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు సంతృప్తి చెందుతారనమాట. అదే కదా. కానీ మండల్ అంటే శాసనసభ సమావేశాల కంటే మండల్లోనే కాస్తంత చర్చ నడిచిందని అనుకోవచ్చా?
బేసిక్గా 2 చోట్ల నడుస్తుంది. చూడటం ఎవరు చూస్తారు? ఎప్పుడైనా సరే సినిమాల్లో హీరో అందరిని చంపుకుంటూ వెళ్తాడు, విలన్ అనేవాడు ఎవడు లేకపోతే ఎవడు చూస్తాడు సినిమాని? విలన్ ఉండాలి, వాడు స్ట్రాంగ్గా ఉండాలి. మీకు అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువగా సూపర్ హిట్ ఎందుకు అవుతుంటాయి అంటే విలను హీరో కంటే స్ట్రాంగ్గా ఉంటాడు, అందంగా ఉంటాడు, గ్లామరస్గా ఉంటాడు. అతన్ని వేసే వ్యూహాలు చాలా పకడ్బందీగా పవర్ఫుల్గా ఉంటాయి. అతని విలనిజాన్ని బాగా ఎక్స్పోజ్ చేస్తారు. చేసి ఆ తర్వాత హీరో అందులోకి ఎంటర్ అయ్యి అంతకంటే పై ఎత్తు వ్యూహాలతో దాన్ని సాధిస్తాడు. అందుకని హిట్ అవుతుంటాయి ఎక్కువగా. మీకు ఓ పోకిరి సూపర్ హిట్ అయినా లేకపోతే ఒక్కడు హిట్ అయినా ఇవన్నీ ఏంటి, విలన్ చాలా స్ట్రాంగ్. అదే సందర్భంలో విలన్ చాలా వీక్గా ఏదో కమెడియన్ లాగా పెట్టారనుకోండి, ఎక్కదు సినిమాలకి. అట్లాగే రాజకీయాల్లో అసెంబ్లీల్లో కానీ మండల్లో కానీ అవతల ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా లేకపోతే మజా ఉండదు. ఇక్కడ అధికార పక్షం మాత్రం మాట్లాడుకుంటుంది. ఏం మాట్లాడుకోవాలి? ఎవడు చూస్తాడు? ఇద్దరి మధ్యన చర్చ నడుస్తుంది. డెమోక్రసీలో 2 పక్షాల మధ్యన ఆర్గ్యుమెంటే డెమోక్రసీ. 2 పక్షాలు, ఒకళ్ళు మేము అద్భుతమైన సిద్ధాంతం అంటారు, ఇంకోళ్ళు మాది అద్భుతమైన సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతంలో ఉన్న లోపాలు వీళ్ళు ఎత్తుతారు, వీళ్ళ సిద్ధాంతంలో లోపాలు వీళ్ళు ఎత్తుతారు. ఇందులో ఏది జెన్యూన్ అనేది చర్చించుకోవడమే జనం చేసేటటువంటి పని. ఇప్పుడు అక్కడ అట్లాంటిది అవకాశం లేనప్పుడు, వన్ సైడెడ్గా జరుగుతున్నప్పుడు దాని వ్యూవర్షిప్ చూడండి. అసెంబ్లీ లైవ్ వ్యూవర్షిప్ ఎంత ఉందో ఆ టైప్లోకి వెళ్ళిపోయింది. అదే మండలి ఇదివరకు పట్టించుకునేవాళ్ళు కాదు, అసలు మండలి మొహం చూసేవాళ్ళు కాదు, వ్యూవర్షిప్ ఉండేది కాదు. ఇప్పుడు మండల్లో ఏంటి, వైసీపీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అక్కడ చూస్తున్నారు. అంటే వైసీపీ కోసం చూడట్లా, 2 వైపులా ఉన్నప్పుడు ప్రశ్న సమాధానం మాట జవాబు వీటన్నిటి మధ్యన సహజంగా వ్యూవర్షిప్ ఉంటుంది. అదే కనబడింది అక్కడ. బొత్స సత్యనారాయణ గారి వల్ల ఆయన నేతృత్వంలో మండలిలో ప్రతిపక్ష పాత్ర కాస్తంత అద్భుతంగా ఏమన్నా కనిపించింది ఆ పెర్ఫార్మెన్స్? మా అసెంబ్లీలో ఏం లేదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం అద్భుతంగా అనిపించింది. పోనీ అద్భుతమైన ప్లాన్లు ఏమైనా చేశారు అక్కడ? మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఏ బిల్లుని సాగనీయాల తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి 3 ఏళ్ళు పట్టింది కదా మండలిలో పట్టు రావడానికి. ఆ 3 ఏళ్లలో అన్ని బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. 100కి 90 బిల్లులు ఓన్లీ ఒక్క ఆర్థిక బిల్లు తప్పించి. అంటే ప్రతిపక్ష పాత్ర అంత మొండిగా చేశారు వాళ్ళు. ఇప్పుడు ఊరికూరికనే బాయ్కాట్ చేసి బయటికి రావడం, ఓ స్టేట్మెంట్ ఇవ్వడం, వ్యక్తిగత ఇమేజ్ బొచ్చాకి పెరిగింది తప్పించి పార్టీ బలవంతంగా ఆపింది ఏముంది అసలు? ఏ విధానం దగ్గర ఆపి రివర్స్ తీర్మానం చేశారు? మనకి సగం బుర్రన్నోళ్ళు లేదంటే కనుక ఈ ప్రచారం ఏదేదో రాసేసుకుంటూ అది గొప్పగా భావించేటటువంటి వాడు మాట్లాడడం తప్పించి అక్కడ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏ బిల్లుని ఆపారు వీళ్ళు? ఏ ఇష్యూలో సంస్కరణ కావాలని చెప్పి ఆపారు? దేన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు? కాసేపు మాట్లాడతారు, అయిపోయిన తర్వాత వస్తారు. ఏమిలే, నిర్మాణాత్మక వ్యూహం లేదు, అసలు ఏ వ్యూహం లేదు. ఇంకా నిర్మాణాత్మక సంగతి దేవుడు ఎరుగు. వ్యూహం ఏం లేదు, ప్రచారం వ్యూహం సంపాదించుకున్నాడు ఆయన. బొత్స సత్యనారాయణ గారికి ప్రయోజనం వచ్చింది, 4-5 మాట్లాడారు అంతే. వ్యూహాత్మకంగా బిల్లులను ఆపే ప్రయాణం ఏం జరిగి ఇప్పుడు 9 బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన, మండలిలో ఆమోదం పొందేసినాయి. అంటే ఓ రకంగా లోపాయకారి ఒప్పందం కుదిరిపోయినట్టు జరిగిపోయింది అది. అంతే అంతే అది. అవును, దాదాపు ఈ 10 నెలల్లో ఓకే మండలి అసెంబ్లీ ఇది పక్కన పెడితే బయటకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నేతలు దాదాపుగా సైలెంట్ అయిపోయారు ఈ 1-2 నెలల్లో అనేది. కేవలం పోసాని వంశీ అరెస్టుల తర్వాత ఈ సైలెన్స్ అనేది పెరిగిందా? నాకు అనిపిస్తుంది అట్లా కాదు, ఇంకా రివర్స్ అయిందేమో అనుకుంటున్నా. క్రమంగా బయటకు వస్తున్నారు నాయకులు. తిరుపతిలో మన జరిగింది ఏంటి? తిరుపతిలో జరిగింది ఏంటి? మన 12వ తారీఖు జరిగిన ఉద్యమం ఏంటి? రోడ్డెక్కారు కదా అన్ని చోట్ల కూడా. అంతకుముందు పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. మన 12వ తారీఖు జరిగిన యువత పోరుకి గట్టిగానే వచ్చారు. ఆ తర్వాత చూస్తే ఆ తిరుపతి ఇన్సిడెంట్స్లో రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది కదా. వాళ్ళు ధర్నాలు చేయటం కానీ ఏది చివరికి నిరసన కార్యక్రమం రివర్స్లో బిగిన్ కూడా చేశారు కదా. అంటే ఇక కట్టుబాటు అంటే ఇప్పటిదాకా భయం అన్నటువంటి స్టేజ్ నుంచి కొంచెం ఇక తిరుగుబాటు ప్రారంభం అవడం స్టార్ట్ అయింది. అంతే కదా. ఇప్పుడు లేకపోతే బస్సులో ట్యాబులు పెట్టుకుని అప్పట్లో చంద్రబాబు గారు చెప్పిన మాట ఏంటి, నా పేరు చెప్పండి మీరు టికెట్ అడిగితే అని, అదే చూపించారు. ఇంకోటి దాని మీద ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. దాంతో పాటు వీళ్ళు ఏమనేవాళ్ళు, ఇదివరకు జగన్ ఎక్కడికి వస్తున్నా సరే అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని
బయటికి రానియకుండా అడ్డుకుంటున్నారు, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అనేవాళ్ళు. నేను అభినయరెడ్డి వీళ్ళందరిని ఆపారు అక్కడ, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. దెన్ అంటే రివర్స్లో జరుగుతుంది అన్నటువంటిది నిరూపించారు కదా అక్కడ. బేసిక్గా చూస్తే ఓవరాల్గా ఇక అంటే పోరాటం అన్నటువంటిది వాస్తవంగా చెప్పాలంటే ఈవెన్ దాన్ని ఏమంటారు స్థానిక సంస్థల ఇష్యూలో కూడా పోరాటం చేశారు కదా, తిరుపతిలో కానీ గుంటూరులో కానీ విశాఖపట్నంలో కానీ. కాకపోతే ఫైనల్గా ఆధిపత్యం అధికార పక్షాందే అవుతుంది. క్రమంగా ఎదిరించేటటువంటి తత్వం కూడా ఆరంభమవుతుంది. అయితే మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం జరుగుతుంది సహజంగా. సేమ్ టైం అణచివేతకి ఎప్పుడు కూడా ఒక స్టేజ్ దాటాక తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ తిరుగుబాటు పతాక స్థాయికి చేరింది. అట్లాగే అది 4 ఏళ్ళు పట్టింది అక్కడ. ఇక్కడ అట్లా కాదు, వేగం ఉంటది, అది తేడా. ఒక రకంగా అంటే బస్సుల కోసం మహిళలు చేసింది అది వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి చేసుకున్నట్టున్నారు. అది ఎవరు చేస్తారు మహిళలు? అభినయరెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు కదా. అదే అన్నాను, అక్కడ లోకల్ గా తప్ప స్టేట్ వైడ్ జరగలేదు అది కార్యక్రమం. స్టేట్ వైడ్ మొన్న 12వ తారీఖు జరిగింది కదా, అది పెద్ద కౌంట్ జరిగింది. నేను అంటోంది ఎవరో ఒక్కొక్క ప్రతి లీడరు కూడా మనకెందుకు వచ్చిన గొడవ, ఇప్పట్లో ప్రభుత్వం జోలికి వెళ్ళకుండా ఉంటే బెటరు, సంక్షేమ పథకాలు ఇవన్నీ మాట్లాడకుండా ఉంటున్నారు, అందుకని పార్టీ పిలుపులు ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కడికక్కడ నాయకులు దిగితే రంగంలోకి, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం బిగిన్ చేస్తే అప్పుడు పతాక స్థాయికి చేరుతుంది. దానికి బీజం తిరుపతిలో పడింది. మరి అది కొనసాగుతుందా? మిగతా వాళ్ళు ఇప్పటికి కూడా భయపడుతున్న మాట వాస్తవం. కాకపోతే అక్కడక్కడ తిరుగుబాటు బిగినయింది, అది అక్కడ సాక్ష్యం అనమాట. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇన్ఛార్జీలని కోఆర్డినేటర్ని నియమించే విషయంలో అంటే వాళ్ళు ముందుకు రావట్లేదా? అక్కడ కూడా ఏమైనా భయం కనిపిస్తోందా? లేదంటే వైసీపీఏ ఆ నియామకాలను ఏమైనా కాస్తంత స్లో చేసిందా? లేదు, నాకు తెలిసిన సమాచారం అయితే ఆల్రెడీ ఎవరో ఒక వ్యక్తికి అప్పచెప్పారు. లైక్ ఇదివరకు ప్రశాంత్ కిషోర్ టైప్లోనే ఏదో ఒక వ్యక్తికి అప్పచెప్పారు మానిటరింగ్. అంటే పార్టీ ఇంటర్నల్ ప్లస్ ఇది కలిపి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడి అక్కడ కమిటీలు వేస్తున్నారు. బూత్ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు. మేబీ ఒక 5 అయితే కొన్ని చోట్లన ఈజీగా జరుగుతుంది, కొన్ని చోట్లన డ్రాగ్ జరుగుతుంది. అంటే నాయకులు ధైర్యంగా ఉన్నటువంటి చోట్లను వేగంగా పని జరుగుతుంది, నాయకులు ధైర్యంగా లేనటువంటి చోట్లను సాగదీస్తున్నారు వాళ్ళు. ఇదంతా మేబీ ఒక 2-3 నెలల్లో పూర్తయిపోవచ్చు సంస్థాగత నిర్మాణం. గ్రామ స్థాయి ఏంటి, మండల స్థాయి ఏంటి. అయితే ఇక్కడే చిన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇది ప్రస్తుతం ఒక అపాయింటెడ్ కమిటీ లాగా ఉంటుంది. సాధారణంగా ఏ పార్టీ అయినా అపాయింటే చేస్తుంది. అయితే ఎమ్మెల్యే చెప్పినోళ్లే నాయకులుగా అనే కాన్సెప్ట్ నడుస్తుంది. తెలుగుదేశం ఏం చేస్తుందంటే అక్కడ లోకల్గా నగర కమిటీలకి వాళ్ళకి అప్పచెప్పేస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు ఉంటారు, ప్లస్ అపోజిషన్ చెప్పిన వాళ్ళు ఉంటారు. అందులో టోటల్గా అక్కడ 2-3 రకాలైనటువంటి వాళ్ళ ద్వారా తీసుకుంటాడు. ఇక్కడ జగన్ ఇంతకుముందు చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్నాడు. ఆ విషయంలో ఏంటది, ఒకళ్ళకే అప్పచెప్పడం ద్వారా అంటే ఈ ఎమ్మెల్యేనే అడిగి లిస్ట్ తీసుకుంటే, ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ని అడిగి లిస్ట్ తీసుకుంటే వాళ్ళు ఆళ్ళ మనుషులే పెట్టుకుంటారు. వాళ్ళు అవతలకి వెళ్ళిపోయినప్పుడు పార్టీ చంకనాకిపోతుంది కదా, ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. అంటే ఇది రిస్క్ తీసుకొని రాజకీయం, తెలుగుదేశం రిస్క్ తీసుకునే రాజకీయం చేస్తుంది, వైసీపీ నాన్ రిస్క్ పాలిటిక్స్ చేస్తుంది. అది ప్రమాదకరం. ఇంకా అదే సేఫ్ గేమ్ అనుకుంటున్నాను, నాన్ రిస్క్ పాలిటిక్స్ అనుకుంటున్నాడు ఆయన. వైసీపీ నేను అట్లా అనుకోవట్లేదు. ఒక రకంగా లిక్కర్ స్కామ్ తో వైసీపీని భయపెడుతున్నారా సార్, లేదంటే వాళ్ళే భయపడుతున్నారా వైసీపీ నాయకులే? వీళ్ళు భయపెట్టాలి అనేది కాదు, మళ్ళీ ఓ రోజు ఒక సెన్సేషన్ చేయాలి. ఇప్పుడు ఏమిటంటే ఏడాది దగ్గరకు వచ్చేస్తుంది. ఏడాదికి లెక్క ఏం చెప్పుకోవాలి? సంక్షేమం ఇచ్చామని చెప్పుకోవాలా, అభివృద్ధి చేసామని చెప్పుకోవాలా, ఏమిచ్చామో చూపించాలి కదా, చూపించాలా. దాని మీద చర్చ జరగకుండా ఉండాలంటే ఇంకొక వైపు చర్చ డైవర్ట్ కావాలి. పెద్దోళ్ళని లోపలేసేసాము, విజయసాయిరెడ్డికి ట్రై చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఓ పక్కన రివర్స్లో వెళ్ళాడు కాబట్టి అతన్ని ఏం చేయడానికి లేదు. ఇప్పుడు మిథున్ రెడ్డిని టార్గెట్ చేయాలా, పెద్దిరెడ్డిని టార్గెట్ చేయాలా, వీళ్ళ మీదన కేసులు పెట్టాలన్నటువంటి రూట్లో కొనసాగుతుంది ప్రస్తుతం. దానికోసం లిక్కర్ స్కామ్ అన్నటువంటిది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు లిక్కర్ కుంభకోణం అంటే
లిక్కర్ ప్రభుత్వం అమ్ముకుంటే లిక్కర్ కుంభకోణం అవుతుందా, ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటే కుంభకోణం అవుతుందా? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయి బెల్ట్ షాప్ ఓడి తినేసి వైన్ షాప్ ఓడి తినేసి రేట్లు ఎక్కువకు అమ్ముకుని ఆ తర్వాత బార్లు ఇష్టం వచ్చినట్టు తాగేస్తా దానివల్ల తప్పు జరుగుతుందా? ప్రభుత్వమే ఒక టైమింగ్ పెట్టి మరి అందులో ఉద్యోగుల్ని పెట్టి మరి ఉదయం పూట నుంచి సాయంత్రానికి క్లోజ్ చేసేసి ఆ తర్వాత లేకుండా చేసి బెల్ట్ షాపులు లేకుండా చేస్తే తేడా వస్తుందా ప్రజలకు సంబంధించినంత వరకు? కాకపోతే ముందు ఒకరిని అరెస్ట్ చేసి పడేస్తే ముందు మనకేంటి బట్ట కాల్చి మీద వేయాలి అంతే. అప్పుడేది ఆ డ్రగ్స్ ఉంది, ఏముంది డ్రగ్స్ 25,000 కిలోలు ప్రపంచ చరిత్రలోనే ఇక్కడే జరిగింది ఎస్కోబార్ అన్నారు, ఇప్పుడు అది తుస్కోబార్ అయింది. ఏమైంది? అది ఏం లేదని తేలింది. రాజ్యసభలో క్వశ్చన్ అడిగినప్పుడు కూడా అదే చెప్పుకొచ్చారు, అదేది డైయిస్టో ఏదో. కానీ ప్రజలకు ప్రచారం ఏం చేసేసారు? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్ర అంతా డ్రగ్స్ ఉన్నాయి అనిపిస్తోంది. ఎందుకని? ఏదో 2 కంటైనర్లు, ఏదో 2 ఓడలకు సంబంధించి, ఈ 2 ఓడలు కూడా ఆంధ్రాకి సంబంధం లేదు. కానీ ఆంధ్ర వాడు ఎక్కడో వ్యాపారం చేస్తే సాగినటువంటి వ్యవహారంలో ఒకటి. ఇంకొకటి వచ్చేటప్పటికి అసలు అది డ్రగ్సే కాదు, కానీ ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళిపోయారు? డ్రగ్స్. దాంట్లో ఎంత చక్కటి కథలు వేశారు, స్క్రీన్ ప్లే తయారు చేశారు. గుర్తు తెచ్చుకుంటే అప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఒకసారి స్టోరీలు గుర్తుకు తెచ్చుకోండి. తేల్చేశారు సిబిఐ, అయిపోయింది. విజయసాయి రెడ్డి ఏమో అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తాడు విదేశాలకు వెళ్ళి, మిథున్ రెడ్డి ఏమో దారిలో ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ చూస్తాడు, డబ్బులేమో ఇట్నుంచి ఇంకొక రోడ్లో నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి పంపిస్తాడు. మధ్యలో డ్రగ్స్ అన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పంచేటటువంటి బాధ్యత ఏమో చెవిరెడ్లు వీళ్ళందరూ చూస్తారు. ఏం కథలు అయ్యి అసలు ఏమన్నా అర్థం ఉందా? మొత్తం అదంతా రాసేసారు, అయిపోయింది. వాళ్ళకేం బుర్రా బుద్ధి లేదు కాబట్టి నిజంగా బుర్రా ఉండుంటే ఇప్పటికైనా దాని మీద ప్రైవేట్ కేసులు వేయాలా, పరువు నష్టం కేసులు వేయాలా. వాళ్ళకి అది చేతకాని దద్దమ్మలాళ్ళు కాబట్టి నడిచిపోతుంది. ఇక్కడ ఏం జరిగింది? అంత ప్రచారం చేసి దాన్ని నమ్మారు జనం, అయ్యింది. 100 సార్లు డ్రగ్స్ పట్టుబడింది తెలంగాణలో, 100 సార్లు డ్రగ్స్ పట్టుబడుతోంది కర్ణాటకలో, లేకపోతే కనుక గుజరాత్లో. అక్కడెవడు ఎదుటి పార్టీ వాడి మీద అబాండాలు వేయలే. ఇప్పుడు గంజాయి దొరుకుతోంది, ఇప్పుడు గంజాయి దొరుకుతుంటే అది ప్రభుత్వం సంబంధం లేదు కదా, పట్టుకుంటోంది. ఇదివరకు గంజాయి దొరికింది, అది ప్రభుత్వం పట్టుకుంటున్నా సరే గంజాయి అమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి. అంటే మనం నోరు తెరిస్తే ప్రతి దాంట్లో ఒక అంశాన్ని సృష్టించడం, దాని చుట్టూ కథ నడపడం, అలాగే నడిచింది. అదే నమ్మేస్తున్నారు ప్రజలు. ఆ అమాయకత్వం ఇక్కడ క్యాష్ అయింది. ఇప్పుడు ఏం చెప్తారు? రేపు పొద్దున లెక్కర్ కొమ్ముకోవడం జరిగింది, మిథున్ రెడ్డి తిన్నుంటాడు, ఏదో ఇప్పుడే రాశారు కదా 3,000 కోట్లు ఎంతో అని చెప్పి, అప్పుడు 1,00,000 కోట్లు తిన్నారని రాశారు, ఇప్పుడు 3,000 కోట్లు. అక్కడ ఏంటంటే తాగుబోతుల్లో బాగా అసంతృప్తి పెరిగిపోయింది. ఎందుకని? వాళ్ళ వల్లే ఓట్లు వచ్చినాయి మొన్న. తాగుబోతులకి రేట్లు తగ్గుతుంది అనుకుంటే 99 రూపాయల బాటిల్ తప్పించి మిగతా రేట్లన్నీ అట్లాగే ఉన్నాయి. ఏదో 2-3 బ్రాండ్లు వచ్చినాయి అని చెప్పి అనుకోవడం తప్పించి మిగతా బ్రాండ్లన్నీ అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కవర్ చేయాలి అనే తాగుబోతుల్లో విపరీతమైన అసంతృప్తి రగులుతోంది. తాగినప్పుడల్లా అమ్మలక్కనే తిడుతున్నారు వాళ్ళు. కాబట్టి అది కవర్ చేయాలంటే మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి తినేశారంటారా, ఆ రోజున మనల్ని అందరూ తినేశారంటారా అనుకోవాలి. కానీ ఒకటి సార్, ఈ లిక్కర్ స్కామ్ ప్రచారం ద్వారా వైసీపీకి 2 రూపాల్లో నష్టం వచ్చిందని. ఒకటి ఏంటంటే ఇప్పుడు బయట ప్రజల్లో బాగా వీళ్ళు పంపించింది సోషల్ మీడియా ద్వారా, ఇంకో ద్వారా కానీ వైన్ షాపుల దగ్గర కూడా చాలా మంది చెప్పుకుంటుంది ఏంటి అంటే, ఇంతకుముందు టెండర్ల ద్వారానైనా ప్రభుత్వానికి ఏదో ఆదాయం వచ్చింది, అది ఏమీ లేకుండా అది జగనే తినేశాడు. డైరెక్ట్ డిస్టిలరీల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని ఈ మార్కెట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి దాని ద్వారా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు 3,000 కోట్లు 4,000 కోట్లు మొత్తం ఆ సొమ్ము కూడా జగనే తినేశారు. ఈ 2 రూపాల్లో కూడా లిక్కర్ స్కామ్ భారీగా జరిగింది. రేపొద్దున అరెస్ట్ అయితే జగన్నే అరెస్ట్ చేయబోతున్నారు. దీంట్లో ఒక ప్రచారం అయితే భారీగా వెళ్తుంది. దీనికి వైసీపీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం ఏముంది? ఏమని చెప్పాలి? దాంట్లో ఏం చెప్పాలి అసలు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు అది మౌత్ పబ్లిసిటీ చేస్తారు, కరెక్టే. ప్రభుత్వం చేతిలో మద్యం దుకాణం వాళ్ళు చేసామని చెప్తారా? ఇప్పుడు వైన్ షాప్కి 30% డబ్బులని ఈనాడు జ్యోతే కదా రాసింది, అది కుంభకోణం అవుతుందా? డబ్బులే లేకుండా, అదే అనేది డబ్బులే లేకుండా వైన్ షాప్ నడిస్తే కుంభకోణం అవుతుందా? నాకు తెలియక అడుగుతాను. నెల ఇంతని వసూలు చేస్తే కుంభకోణం అవుతుందా? వసూలు చేయడానికి వీలు లేకుండా ప్రభుత్వమే నడిపితే కుంభకోణం అవుతుందా? అలాగే ఏ డిస్టిలరీస్ అయితే ఆనాడు సప్లై చేసినాయో అయ్యే డిస్టిలరీలుగా ఇప్పుడు కూడా సప్లై చేస్తుంది. ఏమన్నా మారినాయా? వాటిని ఏమైనా బ్యాన్ చేశారా? ఆ రోజున ఏది నాణ్యత లేని ముందు మరి ఇప్పుడు ఆ కంపెనీల నుంచి నెట్ట తీసుకుంటున్నాం.
అంతకు ముందు కూడా ఏ డిస్టిలరీలు ఏది మరి అదే కదా 2019 చెప్పేది. ముందు కూడా 2014లో యాజమాన్యాలు మారుతుంటాయండి, సింపుల్. అంతే అంతే. వైసీపీ వాడు వచ్చినప్పుడు వాళ్ళ మనుషులు వస్తారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మనుషులు వస్తారు. సింపుల్ లాజిక్ అది, ఉమ్, ఉమ్, అంత మించి ఏం లేదు అక్కడ. ఉమ్. ఇంకోటి ఏంటంటే అప్పట్లో జగన్ని తిట్టుకున్నది వైసీపీ వాళ్ళు ఆ విషయం మీద. ఎందుకని? అవును. ఎమ్మెల్యేలకు డబ్బులు లేకుండా పోయినాయి. ఇవాళ ఎమ్మెల్యేకి ఏంటి, నెలకు వచ్చేటప్పటికి మద్యం దుకాణాల ఒక ఎమ్మెల్యే కోటా ఏరియాలో ఓ 100 షాపులు ఉన్నాయనుకోండి, ఒక షాపు నుండి ₹1,00,000 వేసుకుంటే ఎంత మిగులుతుంది అతనికి? ఉమ్, షాపు నుండి 1,00,000 ఎంత వస్తుంది 100 షాపుల నుంచి అంటే? ఉమ్, మిగులుతుంది కదా డబ్బులు. ఉమ్, ఆ రోజున అది వచ్చినాయా? ఉమ్, ఇసుక అప్పట్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు, ఉమ్, 750 కోట్లు. అదే ఇప్పుడు ఇసుక ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత తింటాడు నెలకి? ఉమ్, ఉమ్, కనీసం 10 కోట్లు వస్తాయా? ఉమ్, పోనీ ఒక 5 కోట్లు వస్తాయా? ఉమ్, మరి డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయిగా. ఉమ్, ఇది అవినీతి అవుతుందా, అది అవినీతి అవుతుందా? నా తెలియక అడుగుతా, ఉమ్, ఉమ్, ఉమ్. అదే డౌట్ ఇక్కడ అంతా. కానీ ఒకటి సార్, అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీకి సంబంధించిన సీఎంఏ కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని అధికారంలో ఉండగానే అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ విషయంలో సీరియస్గా వ్యవహరించింది అనేది, ఇప్పుడు కూటమిలో కూడా భాగస్వామిగా ఉంది. నిజంగా ఇప్పుడు అధికారంలో కూడా లేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన అరెస్ట్ చేయడం అంత ఈజీనా ఈసారి? అదే కనుక జరిగితే ఇంకా భవిష్యత్తులో వైసీపీకి ఇంకా రేపు పొద్దున్న ఇంకా అధికారంలోకి రాకుండా ఉండడానికి కూడా ఇదొక కారణం అవుతుందా, మార్గం అవుతుందా? జగన్ జోలికి పోరు నాకు తెలిసి, ఆ ధైర్యం చేయరు. లిక్కర్ కుంభకోణం విషయంలో అసలు పోరు. ఎందుకంటే ఆ కుంభకోణం అంటే ఇప్పుడు అదే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ చర్చకు వస్తాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే భయపెట్టాలంతే, బెదరయ్యాలి అంతే. సాక్ష్యం కావాలి కదా. నువ్వు డబ్బులు డైరెక్ట్గా సోన్స్ అకౌంట్లకు వెళ్ళినాయి అన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసే పక్కకు పోయింది. ప్రభుత్వం అక్కడ డబ్బులు ఒక బోగస్ కంపెనీకి వెళ్ళి ఆ బోగస్ కంపెనీ నుంచి ఇంకొకరికి టర్న్ అయినాయి అన్నటువంటి దానికే కేసు పక్కకు పోయింది. అట్లాంటిది ఇక్కడ ఏమని సాక్ష్యం చూపెడతారు? డబ్బులు ప్రభుత్వం తీసేసుకుంది, క్యాష్ చూపించిందా లేదా అక్కడ బ్యాంక్ అకౌంట్లో? క్యాష్ వచ్చి కలెక్ట్ చేసుకెళ్ళాడని ఎవరితో 4 స్టేట్మెంట్ రాయించుకున్నారనుకోండి, అందులో పనిచేసిన సిబ్బందితోనో ఎవరితోనో, అది వాల్యూ అవుతుందా? అదే కదా, అది కాదు కదా లెక్క. ఈ డబ్బులు 1000 సరుకులు తయారైనాయి కంపెనీలో, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ 1000 అమ్మారు, అక్కడ ₹100 ఇచ్చారు, ఇక్కడ ₹250 అమ్మారు. ఈ ₹150 ప్రభుత్వానికి వెళ్ళిందా లేదా? అది కాదు, అందులో మీరు చెప్పినట్టుగానే ఆ మద్యం యజమాని ఇచ్చాడు క్యాష్గా, అంటే డిస్టిలరీల దగ్గర నుంచి నేరుగా తీసుకున్నారు. దెన్ ఆధారాలు చూపెట్టు. నువ్వు క్యాష్గా ఇచ్చారు, ఆధారం అవ్వదు. క్యాష్గా ఇస్తే ఆధారం అవ్వదు కదా. అంటే ఒకటి సార్ డౌట్ ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయి అని ఆధారాలు ఉన్నాయా, లేకంటే ఓన్లీ ఫోన్ సంభాషణలో అక్కడ మొత్తం అప్పుడు ఎవరో ఒక 5గురు ఉన్నారు కదా, కవిత వీళ్ళందరూ, దాని ఆధారంగా మాత్రమే అరెస్టులు చేశారా? అక్కడ జరిగిన దానికి అదే వీళ్ళకి తెలియక కాదు, వీళ్ళకి తెలిసినే మాట్లాడతారు. అక్కడ ఒక సంస్థ పెట్టారు వీళ్ళందరూ, అవును, సౌత్ ఇండియా ఇది అనేటటువంటి పేరుతో. ఈ సంస్థ అక్కడ మొత్తం షాపులన్నీ టెండర్లు పాడుకుంది, ప్రైవేట్ చేసేసారు అక్కడ. అంతకుముందు ఇప్పుడు జగన్ టైంలో ప్రభుత్వంతో ఉంటే ఇప్పుడు ప్రైవేట్ ఎట్ అయినాయో అక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం దుకాణాలు ప్రైవేట్ చేశారు. చేసినందుకు గాను లంచం ఇచ్చారు, అది ₹100 కోట్ల ఇచ్చారు, లేకపోతే ₹1000 కోట్ల ఇచ్చారు. ఇది కదా లెక్క. పంజాబ్ ఎలక్షన్స్ కి ఇచ్చింది ఇదేంటంటే ఆ హవాలా వాళ్ళు కూడా పట్టుబడ్డారు. మేబీ ఇప్పుడు ఇక్కడ ఎవరినైనా హవాలా వాళ్ళని చూపెడతారా, చూడాలి అదేం చేస్తారనేది. మొత్తం మీద లిక్కర్ స్కామ్ అయితే సీరియస్ గా అయితే వెళ్తుంది ప్రభుత్వం. ఒకవేళ లిక్కర్ స్కామ్ అనేటటువంటి పేరుతో లేదు, జగన్ దాకా వెళ్తారు, జగన్ ని పిలిపించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ లోపుగా ఏంటనేది చెక్ చేసుకుంటున్నారు వీళ్ళు, ఏమవుతుంది అనేది. ముందు ఈ మౌత్ పబ్లిసిటీ, దీని ద్వారా ముందు పబ్లిక్ ని అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, రైట్. వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల వెనక 2 కోణాలు సార్. మొదటిది, వైసీపీ అధిష్టానం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అనేది. నిన్న కూడా ఏదో ఆఫ్లైన్ వార్తను ఏదో ఒకటి రాశారు, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. మరి రాజశేఖర్ వీళ్ళందరూ కూడా కనీసం మమ్మల్ని పిలిపించి కూడా మాట్లాడలేదు, మొదటి నుంచి కూడా ఎవడు పోతే ఏంటి ఉంటే నాకేంటి అన్నట్టుగానే
వాళ్ళు మాట్లాడుకున్నారు, అది మేము విన్నాం అన్నట్టుగా రాశారు వీళ్ళు వార్త. ఓకే, అది లోపల ఏం జరుగుతుందని తెలియదు కానీ నిజంగా ఎందుకు వైసీపీ సైలెంట్ గా ఉంటుంది రాజీనామాలు చేస్తుంది? ఒక్కొక్క ల్యాంగ్లో ఒక్కొక్కటి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ బతిన్లాడుతుంది, ఫైనల్గా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుంది. బతిన్లాడింది అన్నటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది. మీరు కేశవనేని నాని విషయంలోనూ లేకపోతే ఇంకొక నాయకుడి విషయంలోనూ పంపించే కార్యక్రమం తెలుగుదేశం మొదటి నుంచి చేస్తుంది, అదొక అలవాటు. అలాగని వాళ్ళ కోరికలు ఏమైనా తీరుస్తుందా? వంగవీటి రాధాది ఏమైనా తీర్చిందా? దేవినేని ఉమాది ఏమైనా తీర్చిందా? ఏమీ ఉండదు. కాకపోతే పంపించాం, మాట్లాడిచ్చాం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటి? నేను అవకాశం ఉన్నప్పుడు ఇచ్చినా కూడా ఇప్పుడు ఏమని ఫీల్ అవ్వాలి? ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ఫీల్ అవ్వాలా జగన్? ఎమ్మెల్సీ నేను ఇచ్చాను, పొరపాటు చేశానని ఫీల్ అవ్వాలా? అంటే వైసీపీలో కూడా ఆ ప్రయత్నాలు జరుగుతాయేమో, కాకపోతే ఆ స్థాయిలో జరగవేమో. ముందు ఇప్పుడు నిన్న చెప్పారు కదా, మరి రాజశేఖర్ని బొత్స సత్యనారాయణ మాట్లాడారు, వీళ్ళు ఇక్కడేమో ఎవరు పిలవలేదని చెప్తున్నారు. ఇప్పుడు మరి బొత్స సత్యనారాయణ మాట్లాడారని అదే పత్రికలో రాశారు. అవును, అదే సందర్భంలో 4 ఎమ్మెల్సీలు కూడా వెళ్ళి మాట్లాడారని అదే పత్రికలో రాశారు. వాళ్ళందరికీ కూడా వదిలేసేయండిలే, నేను డిసైడ్ అయిపోయానని చెప్పారు అని వాళ్ళే రాశారు. మరి ఇంకెవరు చేయాలి? జగన్ పిలిచి అన్న నీ కాళ్ళు మొక్తానన్నా, నీ బాంచనన్నా, నీ బాంచం ద్వారా కాళ్ళు మొక్తానన్నా, నువ్వు ఆడికి పోబాకన్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానన్నా, నా పార్టీ ఏమైపోద్దోనన్నా అని అడుగుతాడా? అతని యాటిట్యూడ్ అది కాదు. 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏం కాల, 4 ఎంపీలు పోయినప్పుడు ఏం కాల, మన 4 ఎమ్మెల్యేలు పోయినప్పుడు పోయింది, అంతకుముందు పోయింది, వచ్చినప్పుడు వచ్చింది, పోయినప్పుడు పోయింది. నన్ను నమ్మేవాడు నాతో ఉంటాడు, నన్ను నమ్మవాడు పోతే పోయాడు అనుకుంటాడు అతను. ఒక్కొక్కటి యాటిట్యూడ్ ఒక్కొక్కటి ఉంటుంది, అంతే సింపుల్ అది. కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్సీలు మాత్రమే ఎందుకు వెళ్ళిపోతున్నారు జగన్ వదిలి? నిజంగా ఉండలేక ఏమండలేక? భవిష్యత్తు చూసుకుంటారు. ఇప్పుడు మరి రాజశేఖర్కి ఇంకా భవిష్యత్తు లేదు. ఇప్పుడు అతనికి మళ్ళీ చిలకలూరుపేట అమ్మాయిని పంపిస్తున్నారు, రజనీని. అతనికి ఇంకెక్కడుంది? ఇప్పుడు అదే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తారేమో అతనికి, లేదా అందులో చేరాక ఏదైనా ఏ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారో. ప్లస్ ఇక్కడ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఉంది. తాజాగా వినబడుతున్న లెక్క ఏంటంటే పార్లమెంట్కి అయితే నెలకి ₹1,00,00,000 అట, ఎన్నాళ్ళు కాలపరిమితి వదులుకుంటే అంత. మండలకైతే ఉన్నంత కాలం, అప్పుడు నెలకి ఎంత వస్తుంది? 5 ఇస్తారో 10 ఇస్తారో తెలియదు. ఓ బల్క్ అమౌంట్ గాను వస్తుంది, ఒకవేళ డబ్బులకైతే లేదు, ఏదో పదవి గురించి అయితే ఏదో ఒప్పందం చేసుకుని ఉంటారు కదా. 2 రకాలుగా ప్రయోజనం ఉండటవచ్చు కదా బేసిక్గా. ఇంకోటి అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా ప్రెషర్ చేస్తున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు వెళ్ళిపోయాడు? కొడాల నాని మీద ఎంత ప్రెషర్ జరిగింది, వల్లభనేని వంశీ మీద ఎంత ప్రెషర్ జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి వైసీపీలో తగిన గౌరవం ఉండదు అనేటటువంటిది ఒక ఫీలింగ్ పెరిగిపోయింది అది బలంగా. అందులో మరి రాజశేఖర్కి వచ్చేటోడికి అక్కడ ఏం చేయలేరు, ఎందుకంటే తనకు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు 2014 ఓడిపోయాడు. 19లో ఛాన్స్ ఇచ్చారు, 19లో ఇవ్వలేదు ఛాన్స్, విడుదల రజనీ చేసి దానికి బదులుగానే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన అనేది ఏంటి, అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానన్నారు నన్ను అనేటటువంటి. కరెక్టే, ఇప్పుడు తెలుగుదేశం కూడా చాలా మందికి ఇస్తానని చెప్పి చేయలేదు కదా, మరి వాళ్ళందరూ ఇప్పుడు పోవట్లేదే. కానీ ఒకటి సార్, దానివల్ల ఓకే వీళ్ళకి ఏదో ప్రయోజనం ఉండొచ్చు, మీరు అన్నట్టు అది ఎంత ఇస్తారు ఏంటి అనేది అది పక్కన పెడితే టీడీపీకి ప్రయోజనం ఏంటి? వీళ్ళు రాజీనామాలు చేయడం వల్ల, ఒక ఆమోదించకుండా అలా ఉంచడం వల్ల ప్రయోజనం ఏముంటుంది వాళ్ళకేం? ఇప్పుడు వాళ్ళేం బతిలాడట్లేదు, వాళ్ళేమీ బెదిరించట్లేదు, వీళ్ళంతటా ఇల్లే పోతున్నారు బేరం ఆడుకుని. మేము మీ పార్టీ సార్ అంటున్నారు. వీళ్ళకి బెనిఫిట్ ఏంటి? అధికార పక్షం అన్నప్పుడు అధికారుల దగ్గర పని జరుగుతుంటుంది. ఒక ఇంటికి ఇళ్ళకి సంబంధించినటువంటిది ఇప్పించుకోవడమా, ఇళ్ళ స్థలాలు ఇప్పించుకోవడమా, ప్రభుత్వానికి సంబంధించి ఏదో పని జరుగుతుంటుంది అధికారంలో ఉంటే. వీళ్ళకి ఏదో జరుగుతుంది కాబట్టి అది వీళ్ళు కోరుకునేది. అది టీడీపీకి ప్రయోజనం ఏంటి? టీడీపీ ఏం చేయట్లేదు కదా అంటున్నాను నేను. తెలుగుదేశం ఉన్న వ్యూహాత్మక వీళ్ళందరినీ తీసుకొస్తుంటే ఏదో ప్రయోజనం ఆశిస్తుంది, లేదు కదా అక్కడ. టీడీపీ ఏం పిలవట్లేదు వీళ్ళని, వీళ్ళంతా వీళ్ళుగా వస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, మధ్యలో బ్రోకర్లు తయారయ్యారు. ఇట్లాగా ఆర్థిక పరిస్థితులు లేకపోతే అవసరాలు ఉన్నటువంటి ఎమ్మెల్సీలతో మాట్లాడి మీకు అక్కడ ఏ కార్పొరేషన్ ఇప్పిస్తాం, ప్లస్ ఇట్లా నెలకి ఎంత డబ్బులు ఇప్పిస్తాం, మీకు ఎంతకాలం పరద ఉంటే అది అని చెప్పేసి అదే సందర్భంలో అటు పార్టీతో మాట్లాడుతున్నారు. సో అండ్ సో ప్లేస్ని మనవడు కొంటాడు, టికెట్ మళ్ళీ మనవడికే ఇవ్వాలి. దాని ద్వారా టీడీపీ బెనిఫిట్ ఏంటి? టీడీపీ ఎమ్మెల్సీ అవుతాడు అతను.
ఉమ్, ఉమ్, అది వాస్తవంగా లోకేష్కి ఇష్టం లేదు, చంద్రబాబు కూడా ఇష్టపడట్లేదు దానికి. ఓకే. కానీ ఇక్కడ వీళ్ళకేంటి, ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతటా ఇల్లిక మధ్యలో బ్రోకర్ మాట్లాడుతున్నారు, పని జరుగుతుంది, డబ్బులు ఏం రాలేదు వాళ్ళకి. ఆ అవకాశం వస్తే వస్తుంది. మొన్న మధ్యన ఒక ఆయన ఇట్లాగే చేశాడు రాజీనామా, ఆ తర్వాత అతనికి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మనం 3 సీట్లలో అతనికి ఇస్తారనుకున్నారు, ఇవ్వాల. ఇదివరకు జగన్ అతనికి అతని కొడుక్కి కూడా పోస్టులు ఇచ్చాడు. ఎవరు, జంగా కృష్ణమూర్తి? ఇద్దరికి పదవులు తీసుకుని నచ్చలేదన్నారు. ఇక్కడ వైసీపీకి తెలుగుదేశానికి ప్రాబ్లం ఏంటంటే, తెలుగుదేశంలో పదవులు రాకపోయినా అక్కడే కూర్చుంటారు. వైసీపీలో పదవులు వచ్చినోడు ఎమ్మెల్యే అయినోడేమో మంత్రి కాలేదని అసంతృప్తి ఫీల్ అవుతాడు, మంత్రి అయినోడేమో సగం టైమే నాకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎక్కువ కాలం ఇచ్చారని అసంతృప్తి ఫీల్ అవుతాడు, ఇంకోటేమో నాకు ఈ శాఖ తక్కువగా ఇచ్చారని ఫీల్ అవుతాడు, ఎమ్మెల్సీ రాలేదని ఒకటి ఫీల్ అవుతాడు, వచ్చిందని ఇంకొకటి ఫీల్ అవుతాడు. వైసీపీలో ఉంటారేమో అది అంటే వీళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా, ఆ కాంగ్రెస్ బుద్ధి పోదు అనమాట అది. అదే జరుగుతున్నట్టుంది. కానీ ఆమోదించకుండా రాజీనామాలని ఎన్నాళ్ళు ఉంచగలుగుతారు? రేపొద్దున కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీకి మైనస్ అవుతుందా? ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఇటు ఓట్లు వేయరు, ఆల్రెడీ రాజీనామాలు చేశారు కాబట్టి. ఏమవుతుంది బిల్లుల్లో అసలు వాళ్ళు ఏం అడ్డుపడతంటే కదా, చూడటానికి అడ్డే పడట్లేదు కదా, అందుకనే వాళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు తెలుగుదేశం. బిల్లులు అడ్డుకుంటుంటే ఇది వేగం చేసేవాళ్ళు, ఏదో ఇంకా త్వరలో ఇంకో 8 మందిని ఏదో తీసుకుంటారని ఈనాడు జ్యోతి రాస్తున్నాయి కాబట్టి ఏమన్నా ట్రై చేస్తూనే ఉంటారు. ప్రస్తుతానికి అయితే కనుక బలం పరంగా చూస్తే వైసీపీకి స్ట్రాంగ్ ఉంది అక్కడ. ఇంకో 8 మందిని ఇట్లా లాక్కుంటే కనుక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈయన్ని అనర్హుణ్ణి చేస్తారు మనల్ని, ఇది దాని మీద ఆయన మీద ఇది పెడతారు అవిశ్వాస తీర్మానం. ఆ తర్వాత ఆయన దిగిపోతే ఇప్పటికే అక్కడ మండలి వైస్ ప్రెసిడెంట్ ఉంది కదా, ఆవిడ ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తలుగానే పనిచేస్తుంది. ఆవిడ ఈవెన్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచినో, లోకేష్ ఎప్పటి నుంచి. ఈయన ఏం చేసిన తప్పు ఒకటే, పార్టీ పట్ల కమిట్మెంట్ కాకుండా కులం చూసినో మతం చూసినో ఇచ్చాడు పదవులు. వాళ్ళందరూ ఇక్కడ ఈయనకి ఎత్తుపెట్టి పోతున్నారు, మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళు వెనకాల తిరగాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడ రేపొద్దున ఈయన దించేసేసి ఆవిడని ముందు తీసుకురావడమో ఏదో చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్స్లో చేస్తున్నారు కదా, వైజాగ్ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, ఇట్లా మేయర్లను దించేసేసి తీసుకురావట్లా, అట్లాగే తెస్తారు ఆటోమేటిక్గా. అవును అవును రైట్. ఈ వారంలో మరొక కీలక అంశం, హైకోర్టు వేసిన ఒక కీలక ప్రశ్న, అది కూడా సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి, BNS 111 యాక్ట్కి సంబంధించి. నిజంగా వాళ్ళందరూ చేసిన నేరాలని ఎలాగా వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తాం అనేది, దీంతో ఏమన్నా ఒక బ్రేకులు పడే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుందో అనేది ఒకటి, అలాగే సోషల్ మీడియా అరెస్టుల విషయంలో ఇప్పుడు ఒక ఆలోచించాల్సిన అవసరం వచ్చిందా? అది ఎవడో ఆలోచించడండి. ఇప్పుడు నిన్న అది అయిపోయింది, ఆ మరుసటి రోజు నిన్న మళ్ళీ అదేది బ్రహ్మనాయుడు ఏరియాలో ఒక అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని చెప్పేసి. అతను పెట్టల పోస్టు యాక్చువల్గా మొన్న 12వ తారీఖున ప్రోగ్రామ్ జరిగినప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడిగినప్పుడు అతను ఏదో మాట్లాడాడు అనమాట. ఆ మాట్లాడిన దానికి గాను అతన్ని తీసుకెళ్ళి ఏదో మిర్చి చేసుకుంటాడట పని చేస్తుండగా పట్టుకుపోయారు. చివరికి ఇప్పుడు కొత్త మోడల్ వచ్చేసింది, అంటే కోర్టు ఆగ్రహిస్తుంది కాబట్టి కోర్టుకు తెలియకుండా కొత్త రకం కేసులు ఏంటంటే అతను పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో కాకుండా పోలీస్ క్వార్టర్స్లో పెట్టారట. పోలీస్ క్వార్టర్స్లో పెట్టారట. మరి అదే కదా, అంటే పోలీస్ స్టేషన్లో పెట్టాలి, లేదంటే కోర్టు ముందు హాజరుపరచాలి. ఇప్పుడు మారిపోయినాయి కదా, ఇప్పుడు లేకపోతే సిట్ అని పెట్టారు. సిట్టుకు అసలు పోలీస్ స్టేషన్ ఏమి ఇచ్చారు, దానికి పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇచ్చారు, కానీ బిల్డింగ్ ఏం చూపించారు దానికి. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెడితే దానికి ఈ FIR, ఈ లెక్క అంతా చూపించాలి, దానికి CC కెమెరాలు ఉండాలి, స్టాఫ్ ఉండాలి, ఈ లెక్క అంతా ఉండాలి. అదంతా ఉందంటే గనక దొరికిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని కోర్టులు ఇట్లా అన్నాయి కాబట్టి కొత్త తరహా దొండ ఇది, పోలీస్ క్వార్టర్స్లో బంధించడం. అక్కడ అతను బ్రహ్మనాయుడు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి జనాలందరినీ మోసుకుపోయాడు కాబట్టి ధర్నా చేసేటప్పటికి అప్పటికప్పుడు ఆ క్వార్టర్స్లో నుంచి పట్టుకొచ్చి అతన్ని ఈ కేసులో కాదులే, వేరే ఎవరో తెలుగుదేశం కార్యకర్తను తిట్టాడు అని చెప్పేసి 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తున్నామని చెప్పారు. అంటే అక్కడ లీడర్ స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి వదిలిపెట్టారు. లేకపోతే వారం రోజులైనా 10 రోజులైనా కనబడతాం మనిషి. ఇది కొత్త మోడల్ అనమాట. అంటే ఈ అరెస్ట్లు అయితే ఏదో రకంగా ఏదో రూపంలో ఏదో ఇప్పుడు చట్టాన్ని గౌరవించడం, మా విషయంలో చట్టాన్ని గౌరవించాలి,
మేము మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అనేదే డెమోక్రసీ కొత్త అర్థం. అంతే అంతే నడుస్తుంటుంది. ఇప్పుడు అదే నడుస్తుంది సార్. ఒకటి, పవన్ కళ్యాణ్ మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల తర్వాత అప్పుడు జరిగిన పరిణామాలు తర్వాత మొన్న ఆయన చేసిన ట్వీట్ జనసేన పార్టీలో కానీ పవన్లో కానీ ఒక మార్పుకి ఏమైనా ఒక సంకేతంగా కనిపిస్తున్నాయా? ఏం మారుతారు ఆయన? నిన్న అదేది మీరు చెప్పిన సాంస్కృతిక కార్యక్రమం, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంలో ఏం చెప్పేశారు? ఇంకో 3 టర్ములు చంద్రబాబు గారు మళ్ళీ గెలవాలట ఆయన. అంటే ఆ మాట ఆయన ముందున్నప్పుడు మాట్లాడుతున్నారు సార్ ఆయన ఈ మధ్యన. అదొక టాక్టిక్స్. మొన్న మీరు అన్నారని నేను ఇక్కడ మాట్లాడారు ఆయన. అది వినుంటారు మీరు డిబేటు. అక్కడ ఏం మాట్లాడలేదు అంటే మళ్ళీ తెలుగుదేశానికి ఇలా గ్యాప్ వస్తుందేమో అని చెప్పి అబ్బెబ్బే లేదు నేను 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారికి అని చెప్తున్నాడు. ఇంకా మీరే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ. మొదటి నుంచి, ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఎన్నికల ప్రచారం ముందు కూడా మండపేట సభలో మాట్లాడినా అప్పుడు ఆయన 2-3 సందర్భాల్లో నేను సీఎం అవుతాను, నాకు సీఎం అవ్వాలని ఉంది అన్నది ఆయనే. తర్వాత మనకు సీఎం వద్దు, మనకు ఆ స్థాయి లేదు, ఆయనకే ఇద్దాం అన్నది ఆయనే. ఇప్పుడు కూడా 15 ఏళ్ళు ఆయనే ఉండాలని ఒకసారి అంటాడు, ఒక్కొక్కసారి మళ్ళీ మనం బలంగా ఎదగాలంటాడు. నిన్న కూడా మన ట్వీట్లో అదే చెప్పుకొచ్చాడు, మనం సామాన్యులు గొంతుగ్గా ఉందామంటారు, మళ్ళీ లోపలికి వస్తే ఈయనకే ఇద్దామంటారు. ఆయన అప్పటి నుంచి కూడా మరి ఒక స్టెబిలిటీగా అయితే మాట్లాడరు. మేబీ ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. మీరు 100 ఆలోచించొద్దు అయింది. వెరీ సింపుల్ లాజిక్. ఆయన కింగ్ మేకర్ అవ్వాలనుకుంటున్నాడు, కింగ్ అవ్వాలనుకోవట్లేదు ఇప్పట్లో. చంద్రబాబు గారి నీడలో ఎదుగుదాం అనుకుంటున్నాడు ఆయన. ఒకప్పుడు సిపిఐ సిపిఎం అట్లా అనుకునినే నిదానంగా అవి కాలగర్భంలో కలిసినాయి. ఈయన కాలగర్భంలో కలవకుండా తను ఎదగలను అనుకుంటున్నాడు. బేసిక్గా ఆయన ఉద్దేశం ఏంటి? 15 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎం. భారతదేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పొత్తుల్లో ఇలా మాట్లాడినటువంటి ఒక్క ప్రాంతీయ పార్టీ నాయకుడు లేడు. నితీష్ కుమార్తో పాటు చిరాగ్ పాస్వాన్ ఉంటాడు. నితీష్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడైన 27 ఏళ్ల నుంచి సీఎంగా ఉంటున్నటువంటి ఆయన చెప్పు చేతల్లో నడుస్తాను, ఆయన నీడలో నడుస్తానని ఎప్పుడైనా చిరాగ్ పాస్వాన్ చెప్తాడు. కొత్త కుర్రోడు, ఉడుకు రక్తం కుర్రోడు, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు, దళిత బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థితికి వెళ్ళినోడు. ఎప్పుడు అట్లాంటి బానిసత్వం ప్రదర్శించలా. అదే సందర్భంలో మీరు అఖిలేష్ యాదవ్ ఎప్పుడన్నా అట్లా చెప్పుకున్నాడా? నేను మీకు అండగా మీ కింద ఉంటానని చెప్పి కాంగ్రెస్తో. ఎవ్వరూ కూడా భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఎక్కడో ఎందుకు, డిఎండికే తమిళనాడు విజయకాంత్ ఎప్పుడన్నా జయలలిత దగ్గర చూసుకుని నేను నేర్చుకుంటున్నాను, సుదీర్ఘ అనుభవం ఉన్న జయలలిత దగ్గర నేను ఉంటాను, లేకపోతే ఆయన పేరేంటి కరుణానిధి, ఆయన గొప్ప నాయకుడు, వాళ్ళతోనూ వీళ్ళతో 2 సార్లు వాళ్ళతో ఒకసారి వీళ్ళతో ఒకసారి అయిపోయాడు ఆయన. మొత్తం 5 సార్లు ఎన్నికల్లో ఒకసారి అనుకుంటే ఆయన 30 సీట్లు వచ్చినాయి అంతే. మిగతా సార్లు అన్నీ అట్లాగే ఉంది. ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు అట్లాగా. ఇప్పుడు ఒకటే ఏంటంటే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అలా కాపు సామాజిక వర్గాన్ని యునైట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఒకప్పుడు కమ్మ సామాజిక వర్గానికి వర్గశత్రుత్వంతో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళతో కలిసి ప్రయాణించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇది నెంబర్ 2. సుదీర్ఘకాలం పాటు కాపు రెడ్డి సామాజిక వర్గాల మధ్యన ఉన్నటువంటి ఐక్యతను విడదీశాడు. కాపులకి రెడ్లని వర్గశత్రువులుగా మార్చాడు ఇప్పుడు. ఇది 4వది. అట్లాగే ఈ కాపు సామాజిక వర్గంతో ఉన్నటువంటి తన ఓటు బ్యాంకు పర్మనెంట్గా తెలుగుదేశం వెంట ఉండేటట్టు చేస్తూ, తద్వారా చంద్రబాబు నాయుడు పర్మనెంట్గా సీఎంగా ఉండేలా చేస్తూ, ఇంకొక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎప్పటికీ అధికారంలో రాకూడదు అనేది ఆయన ప్లానింగ్. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకూడదు అనేది ఆయన ప్లానింగ్. తను సీఎం కావాలని ప్లానింగ్ ఏం లేదు, జగన్ సీఎం కాకూడదు అనేదే ప్లానింగ్. దుర్యోధనుడికి తను ఏది రాజును అవ్వాలన్న కోరిక ఉంది. తను రాజ్యం ఏలాలంటే అడ్డుపడుతున్న పాండవుల్ని దెబ్బతీయాలని ఉంటుంది. అది కురుక్షేత్రం. ఇక్కడ ఏ కురుక్షేత్రం లేదు. ఇక్కడ ఉన్న ఏకైక ఫార్ములా ఏంటంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక వర్గ శత్రుత్వాన్ని, కాపు వర్సెస్ కమ్మ వర్గ శత్రుత్వాన్ని మార్చారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి దేవుడిచ్చిన వరం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారికి దేవుడిచ్చిన కొడుకు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ ఏదైతే సఫర్ అవుతా వచ్చిందో, చంద్రబాబు గారు ఏదైతే సఫర్ అవుతా వచ్చారో సుదీర్ఘకాలం, ఆ సమస్యల్ని పరిష్కరించినటువంటి, ఆయనకి న్యాయం చేసి పెట్టినటువంటి నిజమైన ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్. ఎందుకంటే తెలుగుదేశం చంద్రబాబు గారి జీవితంలో ఒక అసంతృప్తి ఉండేది. హైయెస్ట్ మెజారిటీ సీట్లు సాధించలేకపోతున్నాం. ఎందుకంటే క్రిందసారి కూడా అట్లాగే కదా వచ్చింది.
ఇది 107 ఏమో కదా వచ్చింది 2014లో. అట్లాంటిది ఇప్పుడు 130 దాటినటువంటి పరిస్థితి ఓన్లీ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. 93% స్ట్రైక్ రేట్. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నటువంటి సందర్భంలో 1994లో అంటే కాంగ్రెస్ పార్టీ 89 నుంచి 94 దాకా 5 ముఖ్యమంత్రిని మార్చిన దరిద్ర పరిస్థితుల మధ్యన జరిగినటువంటి ముగ్గురు కదా మార్చినప్పుడు ముఖ్యమంత్రుల మార్పుతో విరక్తి చెందినటువంటి సిచ్యుయేషన్లో ప్లస్ ఇక్కడ ఎన్టీ రామారావు జనంలో తిరిగినటువంటి ఇంపాక్ట్, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత జరిగినటువంటి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన ఎవరు చూడరు అన్నటువంటి సందర్భంలో అత్యంత కన్విజన్ సాధించాడు. 2/3 మెజార్టీ సాధించాడు అప్పుడు. ఆ తర్వాతన అదే హైయెస్ట్ చంద్రబాబు గారు. ఆ తర్వాతన 95లో తీసుకున్న అంత స్థాయి సీట్లు రాలా. అంటే అప్పుడు ఆల్రెడీ ఉన్నది కాబట్టి అది కంటిన్యూ అయ్యారు. 99లో ఆ స్థాయి సీట్లు రాలా. 2014లో ఆ స్థాయి సీట్లు రాలా. పొత్తుల ద్వారానే సాధ్యమైంది. కానీ పొత్తుల ద్వారా కూడా అంత 2/3 రాలా అప్పుడు కూడా. అదే ఇప్పుడు ఫస్ట్ టైం 2/3 సీట్లు. 2/3 ఏంటి అసలు 90% సీట్స్ అంతే కదా. ఆ స్థాయి సాధించింది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కదా. అంటే చంద్రబాబు గారి మీద అది సాధ్యం కాదు అన్నటువంటి ముద్ర చెరిగిపోయిందిగా. అట్లాగే రాయలసీమలో చంద్రబాబు గారి వల్లకాల 99లో వల్లగాల, 2004లో వల్లగాల, 9లో వల్లగాల, 14లో వల్లగాల, 19లో వల్లగాల. ఇన్నాళ్ళు సాధ్యంగా అంది రాయలసీమలో అన్ని సీట్లు ఊహించారా? అది పవన్ కళ్యాణ్తో చంద్రబాబు పొత్తుతో పాటు భారతీయ జనతా పార్టీ పొత్తు వలన జగన్ మీద రెడ్లలో వచ్చిన ద్వేషం వల్ల కదా అన్ని సీట్లు సాధించింది. అక్కడ ఆ రికార్డు బద్దలు కొట్టారు కదా. దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం ఇంత బలంగా తెలుగుదేశంతో ఉండటం ఫస్ట్ టైం అది జరిగింది. కాబట్టి ఇవన్నీ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్. పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నటువంటి కోరిక కూడా నిదానంగా పోలా పక్కకి. ఇప్పుడు ఎవరన్నా సీఎం అని కేకలేస్తున్నారా? ఓజీ అని అరుస్తున్నారా? లేదు కదా. తను పాలన 15 ఏళ్ళు నేర్చుకుంటారు పవన్ కళ్యాణ్. 15 ఏళ్ల తర్వాతన చంద్రబాబు గారు వద్దనుకుంటే అప్పుడు సీఎం అవుతాడు ఆయన. అది దీర్ఘకాలిక వ్యూహం అంటే అదే. జనసేన శ్రేణులు మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారా? ఇప్పటి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా నోరు మెదుపుతున్నారా? ఒకవేళ లోకేష్ కి అవకాశం ఇచ్చినా ఎవరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడానికి అప్పుడు ఏమన్నా అడ్డుకుంటారా? చూడాలి. అప్పుడు లోకేష్ కి అవకాశం ఇచ్చినా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అన్న తర్వాత ఎవరు ఏమీ చేయలేరండి అక్కడ. పవన్ కళ్యాణ్ దాన్ని ఎలాగ మౌల్డ్ చేయాలో అతనికి తెలుసు. వాస్తవంగా ఇప్పుడు ఆయన దేవుడు, దైవత్వం ఆపాదించబడింది ఆయనకి. దేవుడు ఎలా చెప్తే అలా భక్తుడు వింటాడు అక్కడ. ప్రస్తుతం ఆయనకు ఉన్నది కార్యకర్తలు, భక్తులు అక్కడ. కాబట్టి మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోయే 15 ఏళ్ళు చంద్రబాబుని సీఎం చేయాలి. వీళ్ళందరూ అవును బాబు కరెక్ట్ అంటారు. రాబోయే 15 ఏళ్ల పాటు తెలుగుదేశం అధికారంలో ఉండాలి, మనం నిదానంగా సీట్లు పెంచుకోవాలి. అవును కరెక్ట్ అదే వ్యూహం. జగన్ అనే ఓటు రాజకీయాల్లోకి రాకూడదు, ఉండకూడదు. అవును కరెక్ట్ ఇదే నడుస్తుంది అక్కడ. రేపు లోకేష్ సీఎం, అనుభవమైనటువంటి చంద్రబాబు గారు మా వెనకాల ఉంటారు. పెద్ద ఆయన వెనక నుండి నడిపిస్తారు. అవసరమైతే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. లోకేష్ నా సోదరుడు, ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నాడు, పార్టీని అద్భుతంగా నడిపించినోడు. కాబట్టి లోకేష్ని సీఎంగా ఉంచుదాం, మనకి పార్టీని పటిష్టం చేసుకుందాం. ఈలోపు మనకెక్కడుందయ్యా పార్టీకి 50 సీట్లు తెచ్చుకోగలమా, 100 సీట్లు తెచ్చుకోగలమా అని చెప్తాడు ఆయన. ఆయనే అన్నాడు కదా ఇంతకుముందు, 50 సీట్లు పోటీ చేయగలిగిన దమ్మున్న నాయకుడు ఎవడున్నాడు, మనకి డబ్బులు పెట్టగలిగిన నాయకుడు మనకి ఎవడున్నాడు, రాష్ట్రం అంతా మనకు ఓట్లేసేవాడు ఎవడున్నాడు. కాబట్టి మనం పొత్తు అన్నాడా లేదా? రేపు అదే మాట అంటాడు. అందుకోసం ముందు జగన్ అనేవాడు రాకూడదు అంతే, అందుకోసం లోకేష్ మనం బలపరచాలి అంటాడు. ఓకే, ఏమవుతుంది అందులో? అవును సార్. ఫైనల్గా మరొకసారి అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి మోడీని ఆహ్వానించారు అనేది, ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా శంకుస్థాపన సంబంధించి అప్పుడు కూడా మోడీ బాబు గారి జోడీ అనేది, ఇప్పుడు మళ్ళీ అదే జోడీ చూడబోతున్నావా నిజంగా మరొకసారి? నాకైతే 2018-19 మధ్య పత్రికలో వచ్చిన వార్తలు భవిష్యత్తులో పడతాయేమో మళ్ళీ అనిపిస్తోంది. ఎందుకు అంటే ముందు వీళ్ళే రాసేస్తారు, మళ్ళీ వీళ్ళే సైలెంట్ అయిపోతారు. మోడీతో అపాయింట్మెంట్ గురించి 3 సార్లు రాశారు. ఇప్పటికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేసాడు, లేకపోతే ఆయనే పిలిచాడు మాట్లాడడానికి అన్నారు. మీరు తరచు వస్తుండండి ఢిల్లీ, లేకపోతే ఎట్లాగా మీలాంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు లేకపోతే ఎట్లా అని ఎన్నికల ముందు చెప్పారని అప్పుడు చెప్పారు.
ఆయన ఢిల్లీ ఈ మధ్యకాలంలో వెళ్ళినటువంటి సందర్భంలో అధికారిక ప్రోగ్రాంలో ఉన్నప్పుడు కలవడం తప్పించి విడిగా కలిసింది లేదు. అవసరమైతే కలుస్తారు. ఇప్పుడు నిన్న ఏం చెప్పారు, ఢిల్లీ వెళ్ళారు, ఏదో పెళ్లికి వెళ్ళారు, చౌహాన్ వాళ్ళ ఇంటి పెళ్లికి వెళ్తే ఇద్దరు వెళ్ళారు. కానీ ఇక్కడ ఏం రాశారు, ఢిల్లీ వెళ్తున్నారు కన్ఫామ్ అయిపోయింది మోడీది అని రాశారు. 25వ తారీఖు వచ్చే నెల ఏదో రాశారు, వీళ్ళు ప్రపోజల్ పెట్టారు అన్నటువంటిది. మళ్ళీ తర్వాత అది కన్ఫామ్ అయినట్టేం రాయాల, ఆ రోజునే కన్ఫామ్ అని రాసేశారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా డేటు ఇది కాదు ఈ డేట్లో చూడమని చెప్పింది అని రాశారు. ప్రస్తుతానికైతే ఇంకా కన్ఫామ్ అయినట్లేదు, తేదీ కన్ఫామ్ కావాల్సి ఉందనుకుంటా. లేకపోతే ఈ పాటికి హంగామా గట్టిగా ఉండేది కదా. బేసిక్గా ఒకటేంటంటే మోడీకి సంబంధించినంత వరకు ఒక సమస్య ఉంది. ఆనాడు శంకుస్థాపన చేశాడు, ఏం కట్టకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ కట్టడానికి ప్రారంభోత్సవం చేస్తున్నామని ఏం చెప్తాడు ఆయన? ఆయన అనవసరంగా ఇబ్బంది పెట్టడం కాకపోతే పిలుస్తారేమో ఒకవేళ. అదే పిలుస్తూ రప్పించే ప్రయత్నం. ఎందుకంటే మోడీ చేత జగన్ తిట్టించాలన్నది ఒక బలమైనటువంటి ఫీలింగ్ వీళ్ళకి. ఎలక్షన్స్ ముందు కుదరలేదు, ఎలక్షన్స్ తర్వాత కూడా కుదరలేదు. అమరావతి పెడితే అమరావతిలో ఖచ్చితంగా ఆయన ఒక రకంగా ట్రాప్ చేస్తున్నారు మోడీని. ఇట్లా పిలిస్తే ఇదిగో అమరావతిని విధ్వంసం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, మేము ఆ రోజున డబ్బులు ఇస్తామంటే కూడా వద్దన్నాడు, 3 రాజధానులు అన్నాడు, అట్లాంటి తల్లతిక్క పైత్యం చేశాడు. అదే ఇప్పుడైతే కనుక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి దేవుడి ఇంద్రుడి రాజధాని తయారవుతుంది, మేము వెనకాల ఉంటామని ఆయన చెప్పాలి అన్నటువంటి వీళ్ళ ఉద్దేశం. తద్వారా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అమరావతికి, ప్లస్ జగన్కి పూర్తిగా షంటింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అనేది వీళ్ళ ప్లానింగ్. అది రాజకీయ ఎత్తుగడ అది. అది రైట్. చూద్దాం మొత్తానికి నరేంద్ర మోడీ వస్తారా లేదా, ఇంకా అయితే ప్రస్తుతం అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. పిఎంఓ దగ్గర నుంచి కూడా ఎలాంటిది రాలేదు, అధికార ప్రభుత్వం కూడా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఏం జరుగుద్ది అనేది చూడాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కాస్త ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు, ఈ హడావుడంతా వాడివేడిగా నడుస్తోంది. ప్రధానంగా లిక్కర్ కుంభకోణ వ్యవహారంలో ఏం జరగబోతోంది, నిజంగా ఎలాంటి కుట్ర నడుస్తోంది, ఎలాంటి వ్యూహం నడుస్తుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.